అందులో ఉన్న వాటిని, భూమిని, అందులో ఉన్న వాటిని, సముద్రమును, అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టుబెట్టుకుని ఇక ఆలస్యముండదు. కానీ గమనించు, ఇప్పుడు ఇది మర్చిపోవద్దు. మనం ముందుకు వెళ్ళుకున్నది. అయితే 7వ దూత పలుకు దినములలో ఆ ఆఖరి దూత, భూ సంబంధమైన దూత, ఈ దూత పరలోకం నుండి దిగివచ్చాడు. అది ఆయన కాదు, ఆయన పరలోకం నుండి వచ్చాడు. అయితే ఆయన ఇక్కడ 7వ దూత స్వరమును గురించి మాట్లాడుతున్నాడు. అది ఒక దూత, అర్థం ఒక వర్తమానికుడు. అది ఎవరికైనా తెలుసు, మరియు సంఘ కాలానికి వర్తమానికుడు. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము 7 ముద్రలు మొత్తము మర్మమంతా సమాప్తమగును. సమస్త మర్మము తెరవబడినది. అదే ఆ దూత యొక్క పరిచర్య. చూశారా, ఎంతో సాధారణం. ప్రజలు దానికి పైగా దాటిపోతున్నారు. అయినను అది సంపూర్తిగా నిరూపించబడింది, అది సంపూర్తిగా తెలియపరచబడింది. అవునా? దానిని చూడాలని కోరిన ప్రతి ఒక్కరూ అది చూడగలరు. అవునా? అవునది నిజం.